గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్య చెబితే చికిత్స చేసేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ ఇప్పుడు వైద్య పరీక్షలు చేసిన తర్వాతే చికిత్స చేస్తున్నారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలోనూ మార్పులు వచ్చాయన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో నూతనంగా ఎంపికైన 1257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు. రోగుల పట్ల సానుకూలంగా ప్రేమతో వ్యవహరించాలని వారికి సూచించారు పొన్నం ప్రభాకర్. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో మెడికల్ హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ లేదా స్పెషలైజేషన్ సంబంధించిన డాక్టర్లు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా మన చేయి చూసో స్టెథోస్కోప్ పెట్టి చూసో లేకపోతే మనకున్న ప్రాబ్లం చెప్తే మందులు రాసే కాలం నుంచి వల్ల ల్యాబ్ టెక్నీషియన్ చేసే పరీక్షలను బేస్ చేసుకొని ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చేటువంటి మెడికల్ రిపోర్ట్స్ మీదనే డాక్టర్లు మందులు రాసేటువంటి పరిస్థితి వచ్చింది. అలా గాంధీ హాస్పిటల్ కానీ ఎంఎన్జే కానీ అదేవిధంగా అనేక రకాలుగా ఆసుపత్రుల అభివృద్ధికి సంబంధించి ఈవెన్ నా నియోజకవర్గం హుస్నాబాద్ లో కూడా ఎక్కడ ఏం సమస్య ఉన్నదంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే మంత్రి గారికి చేతోడు వాదురుగా ఇద్దరు ఈ యొక్క మెడికల్ రంగం లోపల తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యక్రమాలు కొనసాగుతాయి.